అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు వ్రాయబడ్డ కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. మనసు పెట్టి వినండి. బైబిల్ తెరిచి చూడగలిగిన వాళ్ళు తప్పకుండా మీ బైబిల్ దగ్గర పెట్టుకోండి, తెరిచి చూడండి, మనసు పెట్టి వినండి, ధ్యానించండి. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఒకరోజు యేసయ్య ప్రయాణమై వెళుతుండగా మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించిందట. ఆయనను తన ఇంట చేర్చుకుందట. వింటుంటే ఎంత బాగుంది కదా. మార్తా గురించి వెంటనే అందరికీ ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఎంతోమంది ఉన్నారు ఆ ఊర్లో, కానీ ఎవరూ యేసయ్యను వాళ్ళ ఇళ్ళకు పిలవట్లా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కనుక. ఎందుకు పిలవట్లేదు అందరూ? వాళ్ళకి యేసు ప్రభువు మీద విశ్వాసం లేదు, ఆయన బోధల పట్ల విధేయత లేదు, గౌరవం లేదు. కనుక గౌరవం లేనివాడు గౌరవం లేదని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాడు. అందుకే చాలామంది యేసయ్యను వాళ్ళ ఇళ్ళకు పిలవట్ల. కానీ మార్తా ప్రత్యేకత ఏంటంటే, ఆమెకు కూడా యేసు ప్రభు పట్ల గౌరవం లేదు, భక్తి లేదు, విధేయత లేదు. ఆయన మాటలు విని వాటి ప్రకారం బ్రతకాలనే మంచి మనస్సు ఆమెకు లేదు. అలాంటప్పుడు యేసు ప్రభుని ఎందుకు పిలుస్తుంది ఇంటికి చెప్పండి? మనుషులందరి ఎదుట నటిస్తుంది. యేసు ప్రభు మీద గౌరవం లేదు, కానీ అందరూ ఈమెకి యేసు ప్రభు మీద గౌరవం ఉందని అనుకోవాలని ఈమె ప్రయత్నం, ఈమె తపన. అందుకే కష్టపడుతుంది. ఇష్టం లేకపోయినా యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించింది. అతి వినయాన్ని ప్రదర్శిస్తుంది. యేసు ప్రభుతో అంటుంది, యేసయ్య నా ఇంటికి రా అని అందరి ఎదుట ఒక భక్తి కలిగిన స్త్రీలాగా, ఏమండి, మంచి మనస్సు కలిగిన వ్యక్తిలాగా, యేసు ప్రభు బోధల ప్రకారం బ్రతుకుతుందేమో అని అందరూ అనుకునేలాగా తెగ యాక్టింగ్ చేస్తుంది, నటిస్తుంది. అందరూ ఫిక్స్ అయిపోయారు, అబ్బా మార్తకి యేసు ప్రభు అంటే ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎంత విధేయత అని. కానీ వాస్తవం ఏంటంటే, ఆమెకి యేసు ప్రభు పట్ల అస్సలు గౌరవం లేదు. ఆయన మాటలు విని అలా బ్రతకాలనే కోరిక అస్సలు లేదు. మనుషుల ముందు నటిస్తుంది, మనుషులను నమ్మించడానికి, మనుషుల ముందు మంచి పేరు కొట్టేయడానికి. ఇలాంటి మార్త లాంటి వాళ్ళు మనకి ప్రతిరోజు చాలామంది ఎదురుపడుతుంటారు. ఎక్కువ మంది ఎలాగే తగలడ్డారు. లోపట భక్తి ఉండదు దేవుడంటే, దేవుని మాటల పట్ల విధేయత ఉండదు. కానీ బయటికి వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు పలికే చిలక పలుకులు ఎలా ఉంటాయంటే, అబ్బా ఈ మన పరిచర్యలో, మన చర్చిలో, ఈ సేవలో ఇంత భక్తిగా ఇంకెవరు లేరు కదా. ఆ మాటలు చూడండి, ఆ వినయం చూడండి, తేనె కారుతున్నట్లుగా ఉండే ఆ తీయటి పదాలు చూడండి. ఎంత ప్రేమ, ఎంత వినయం, దేవుడంటే ఎంత భక్తి, పాస్టర్ గారంటే ఎంత గౌరవం, దేవుని కొరకే బతుకుతున్నట్లు, దేవుని సేవ కొరకు వాళ్ళ జీవితాలు ధారపోసేసినట్లు. ఏమండి, ఎవరైనా వింటే కనుక ఆ మాటలు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే, ఈ పరిచర్యలో వీళ్ళకంటే ఉత్తములు ఇంకెవరూ లేరు, ఇంతకంటే భక్తి కలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఎంత ప్రేమ యేసయ్య అంటే, పాస్టర్ గారంటే ఎంత గౌరవం అనుకుంటారు. అందరూ అలా అనుకోవాలనే వీళ్ళ తపన కూడా. అందరూ అలా అనుకునేలాగా నమ్మిస్తారు, నమ్మేలా మాట్లాడతారు, నమ్మేలాగా ప్రవర్తిస్తారు. ఆ వినయం, ఆ భక్తి, ఆ మర్యాద అంతా నటనే, అంతా నటనే. ఏది నిజం కాదు. మరి నిజమేంటంటే భక్తి లేదు, నిజమేంటంటే గౌరవం లేదు, నిజమేంటంటే దేవుని వాక్యం పట్ల విధేయత లేదు. ఇక్కడ ఒక సూటి ప్రశ్న. మార్తా లాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు నటిస్తున్నారు కదండి, దేవుని మోసగించడానికి, మనుషులను మోసగించడానికి. వీళ్ళందరూ నటించి 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 ఏం సాధిస్తారంటే, ఏదో ఒకరోజు వీళ్ళు విత్తిన ఆ నటన అనే విత్తనాలకు పంటకు వస్తారంతే. భక్తి లేకపోయినా, వాక్యం పట్ల విధేయత లేకపోయినా, భక్తి ఉన్నట్లు, విధేయత ఉన్నట్లు దేవుని ఎదుట, మనుషుల ఎదుట నటించే వాళ్ళందరూ ఆ నటనకు తగ్గ పంటకు వస్తారు. అంటే వీళ్ళు దీవించబడుతున్నట్లు, జీవితంలో స్థిరపడుతున్నట్లు, వీళ్ళకి ఆరోగ్యం వస్తున్నట్లు, అన్నీ కలిసి వస్తున్నట్లుగా దేవుడు కూడా ఒక భ్రమని వాళ్ళకు కలుగజేస్తాడు. వాళ్ళకే కాదు, చూసే వాళ్ళందరికీ కూడా, అబ్బా దీవించబడ్డ కుటుంబం అండి, దేవుడు వీళ్ళని దీవించాడండి, దేవుడు వీళ్ళకి నెమ్మది ఇచ్చాడండి, వీళ్ళు సెటిల్ అయిపోయారండి అని అందరూ అనుకునేలాగా ఒక భ్రమను దేవుడు కలుగజేస్తాడు.
కారణం ఏంటంటే మరి వీళ్ళు నటించారు కదా, నటించిన వాడికి నటనే బహుమానం. నటన అనే విత్తనాలు నాటితే దేవుడు ఖచ్చితంగా అదే పంటగా ఇస్తాడు ఖచ్చితంగా కదా. కాబట్టి నటించడం మన కొలకే సాధ్యమా చెప్పండి? దేవుడు మనల్ని మోసగించాలంటే ఎంతసేపు అండి? బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడింది. గతంలో కూడా నేను చెప్పాను. గతంలో నేను చెప్పిన ఆ సందేశాలు మీరు మళ్ళీ చూడండి, యూట్యూబ్లో మీకు తెలుస్తుంది. దేవుడట కొందరి మీదకి అబద్ధమాడు ఆత్మలు పంపిస్తున్నాడట, మోసపరిచే ఆత్మలు పంపిస్తున్నాడు, భ్రమపరిచే ఆత్మలు పంపిస్తున్నాడట కొంతమంది దగ్గరికి. దేవుడు మోసము నుంచి విడిపిస్తాడని తెలుసు, కానీ దేవుడే మోసపరిచే ఆత్మలు పంపిస్తాడు అంటే ఎంత బాధ కలుగుతుంది కదా. దేవుడు తన పరిశుద్ధాత్మను మాత్రమే కాదండి పంపటం, దురాత్మలను కూడా పంపిస్తాడంట కొంతమంది మీదకి. ఎవరు ఆ కొంతమంది అంటే, ఎవరైతే అబద్ధాన్ని నమ్ముతారో, ఎవరైతే నటనను ఆశ్రయిస్తారో, దేవుని దగ్గర మనుషుల దగ్గర నటిస్తుంటారో, అలాంటి వాళ్ళందరికీ దేవుడిచ్చే ఒక పంట, దేవుడిచ్చే ఒక బహుమానం, దేవుడిచ్చే ఒక ప్రతిఫలం ఏంటంటే అబద్ధమాడు ఆత్మలు, మోసగించు ఆత్మలు, దురాత్మలు, దేవుడిచ్చే ప్రతిఫలం అన్నమాట. ఏం చేస్తాయి ఈ మోసపరుచు ఆత్మలు, ఈ భ్రమపరిచే దురాత్మలు అంటే, ఏమీ బాగోకపోయినా అంతా బాగుందనే ఒక భ్రమ వీళ్ళకి కలుగజేస్తాయి ఆ ఈవిల్ స్పిరిట్స్. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వీళ్ళు బొక్కబోర్ల పడతారనుకోండి, ఆర్థికంగా చితికిపోతారనుకోండి, నవ్వులు పాలు అవుతారు అనుకోండి. ఈ భ్రమపరచు ఆత్మలు ఏం చేస్తాయంటే, ఆ నిర్ణయం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది అనే ఒక భావన వాళ్ళకి కలిగిస్తాయి. ఎవరికి? అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళకి, భక్తి లేకపోయినా భక్తున్నట్లు నటించే వాళ్ళకి, మాటలతో గారడీ చేసేవాళ్ళు. ఆ తీయటి మాటలు వింటే ఎవరైనా నమ్మేస్తారు, అది భక్తి అనుకుంటారు, అది దేవుడు అంటే భయం అనుకుంటారు. కానీ అసలు అది భక్తే కాదని, వాళ్ళకి దేవుడు అంటే అసలు భయం బొత్తిగా లేదని, ఇంతకాలం వాళ్ళు మాటలతో ప్రదర్శించిన ఆ మాటల గారడి అంతా నటనే అని ఏదో ఒక రోజు అర్థమవుతుందండి. దేవుడికైతే ముందే తెలుసు, దేవుని ఎవరు మోసగించలేరు కదా. దేవుడు వెక్కిరించబడడు అని బైబిల్లో రాస్తుంది కదండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయును. దేవునికి ఎలాగో తెలుసు, ఆయనకు ముందే తెలుసు వీళ్ళు నటిస్తున్నారని, అక్కడ భక్తి లేదని, అసలు భయం లేదని. అదంతా మోసమైన దేవునికి ముందే తెలుసు. కానీ ఆయన వాళ్ళకి అవకాశం ఇస్తాడు మారడానికి, పశ్చాత్తాపడడానికి, సిగ్గుపడడానికి, నటన మానేసి నిజంగా దేవునికి భయపడతారేమో, మారు మనసు పొందుతారేమో, పశ్చాత్తాపడతారేమో అని దేవుడు ఎదురు చూస్తుంటాడు. మరి మనం దైవాలం కాదు కదా కదండి. దేవుడు అంటే వెంటనే గుర్తుపట్టేస్తాడు. మనం మోసపోతాం. మనం అంటే మనుషులం, ఒక సగటు మానవుడు. ఎన్నోసార్లు దేవుని సేవకులు కూడా మోసపోతూ ఉంటారు, వెంటనే గుర్తుపట్టలేరు. నేను అలా చాలామంది దగ్గర మోసపోయా. నన్ను నమ్మిస్తూ అత్యంత భక్తి గలవారిలాగా, అందరికంటే భక్తి కలిగిన కుటుంబీకులలాగా, పరిచర్లోని కుటుంబంలాగా కొందరు నా దగ్గర తీయటి మాటలు, వెనపోస లాంటి మాటలు, ఆ నక్క వినయం, పిచ్చి వినయం. తర్వాత చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మాటలు తప్ప ఇంకేమీ మిగలలేదు. మాటలే మాటలే మాటలే, మాట్లాడుతూనే మిగిలిపోయారు, మాట్లాడుతూనే ఉన్నారు. చేతలతో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదు, చేతలతో వాళ్ళు దేవునికి లోబడట్లేదు. అక్కడ క్రియలు లేవు, క్రియలు లేవు, ఉట్టి మాటలే మిగిలిపోయాయి, తీయటి మాటలు. నిజంగా దేవుని ప్రేమించేవాడు మాటలతో మిగిలిపోతాడా? ఆలోచించండి. మార్త అందరి ఎదుట యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఆహ్వానించే విధానం అందరూ చూసి ఏమనుకున్నారంటే, ఎంత ప్రేమ మార్తకి యేసయ్య అంటే, ఎంత భక్తి. ఇదే వీధిలో మేము కూడా ఉన్నాం, కానీ మేమెవరం యేసయ్యను మా ఇంటికి ఆహ్వానించలేదు. కానీ మార్త అలా కాదు. ఆమె మాలాంటిది కాదు, మాలాగా భక్తిహీనురాలు కాదు, మాలాగా యేసయ్య అంటే ప్రేమ, గౌరవం, విధేయత లేని వ్యక్తి కాదు. యేసయ్య అంటే చాలా ప్రేమ, అందుకే ఇంటికి పిలిచిందని అందరూ అనుకున్నారు. కానీ యేసయ్యకు ముందే తెలుసండి. ఆమె యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానిస్తున్నప్పుడే యేసయ్యకు తెలుసు, ఈమె ఒక దొంగ. దొంగ అంటే మగవాడు కదా, దొంగది అని యేసయ్యకు ముందే తెలుసు. ఈమె కపటస్తురాలు, ఈమె వేషధారి, ఈమె ఆహ్వానం వెనక, ఈమె పలుకుల వెనక, పిలుపు వెనక నటన, వేషధారణ, కపటం తప్ప అక్కడ భక్తి లేదని యేసయ్యకు ముందే తెలుసు. సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్న సినిమా యాక్టర్లు ఉంటారు కదా,
ఫిలిం స్టార్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా యాక్టింగ్ చేసినా కూడా సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తల మీద పెట్టుకున్న విగ్గులు తీసేస్తారు, ఆ రంగులన్నీ కడిగేసుకొని వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేస్తారు కదా. ఎంత గొప్ప యాక్టర్ అయినా ఆ క్యారెక్టర్లోనే, యాక్టింగ్ చేస్తున్న క్యారెక్టర్లోనే సంవత్సరం అంతా బతకలేడు కదా, సాధ్యం కాదు. కానీ కొంతమంది అనుకుంటారు ఏంటంటే, ఎల్లకాలము నటిస్తూ దేవుని మనుషులను మోసగించచ్చని అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. దేవుడే వెంటనే గుర్తుపట్టేస్తాడు. మనుషులు కాస్త ఆలస్యంగానైనా గుర్తుపడతారు. గుర్తుపట్టినప్పుడు ఇక మర్యాద ఇస్తారా? అక్కడ గౌరవం ఉంటుందా చెప్పండి? విలువ ఉంటుందా? నటించడం మీకేనా, మాకు రాదా అని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ అదే నటన ప్రదర్శించినప్పుడు అప్పుడు మన వంతు స్టార్ట్ అవుతుంది. తిరిగి వాళ్ళని మోసగించటం, వాళ్ళ దగ్గర నటించటం. ములుతోనే తీయాలంటారు కదా. మనకేం అర్థం కానట్టే, మనం గుర్తుపట్టనట్లే వాళ్ళ ముందు నటిస్తూ ఏం చేయాలో అది చేస్తాం కదా ఖచ్చితంగా. సో ఏదో ఒకరోజు నటన, కపటం, వేషధారణ మనుషుల ఎదుట కూడా బహిర్గతం అయిపోతుంది. అప్పుడు మనం గౌరవ మర్యాదలు కోల్పోతాం, దేవుని ఆశీర్వాదం ఎలాగో కోల్పోతాం. అర్థమవుతుందండి? అన్ని రోజులు అందరినీ మోసం చేయలేం కదా. కొందరిని కొన్నిసార్లు, కొంతమందిని ఇంకా ఎక్కువ సార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు ఎల్లకాలం మోసగించడం సాధ్యం కాదండి కదా. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా మార్తాలాగా బ్రతుకుతున్నట్లయితే దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, ఇక మీదటనైనా మారండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. గత కాలం, గత 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు, లేదా గత సంవత్సరం అంతా, ఈరోజు వరకు మీరు దేవుని మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడింది ఎంత, దేవుని మీద ప్రేమను క్రియలలో కనపరిచింది ఎంత, దేవుని కొరకు బ్రతికింది ఎంత, మీకోసం, మీ బంధువుల కోసం, మీ స్నేహితుల కోసం లోక సంబంధమైన జీవితం జీవించింది ఎంత, దేవుని సన్నిధిలో కనిపించింది ఎంత, స్నేహితుల దగ్గర, బంధువుల ఇళ్ళ చుట్టూ తిరిగింది ఎంత. అర్థమవుతుందా? దేవుని సేవలో దైవజనుడికి సహకరిస్తున్నారా? ఎన్ని ప్రాంతాలు మీరు వెళ్దాం అనుకుంటున్నారు? ఎన్నిసార్లు మీ పాస్టర్ గారిని అడిగారు, బ్రదర్ మేము కూడా వస్తాం, దేవుని సేవలో సహకరిస్తాం, మీరు కనబడుతున్నారా? మీ డబ్బు ఖర్చు పెడుతున్నారా? మీ సమయాన్ని వెచ్చిస్తున్నారా? దేవుని వాక్యం ఏమంటుందండి? దేవుని ఆజ్ఞలన్నిటిలోకెల్లా ముఖ్యమైన ఆజ్ఞట, నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనస్సుతో, ముందు మనస్సుతో ప్రేమించాలి, తర్వాత నీ పూర్ణ బలముతో. అంటే ఏంటి బలం? అంటే ఫిజికల్గా నువ్వు దేవునికి ఉపయోగపడాలి, నువ్వు శరీరంతో దేవుని సన్నిధిలో కనిపించాలి. నా మనస్సు నిండా ప్రభువేనండి, ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా, ఎవరేమనుకున్నా నా మనసు ఏంటో ప్రభువుకు తెలుసు కదా అనే వాళ్ళని దేవుడు మూతి మీద దంతాడు, ఖచ్చితంగా దంతాడు. పిచ్చి వేషాలు ఆపండి, పిచ్చి వాగుడికి ఆపండి. దేవుని మనుషులను మోసగించే ప్రయత్నం చేసేటోళ్ళు వాళ్ళే రానున్న రోజులలో అతి భారీ మోసంలో చిక్కుబడిపోతున్నారని గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్ళు విత్తిన విత్తనాలు అన్నిటికీ పంట దేవుడు కోపిస్తాడు. ఆ పంట వీళ్ళు కోయాలి, వాళ్ళు అనుభవించి తీరాలి ఖచ్చితంగా. నా మనసు అంతా ప్రభువే నిండున్నాడంటే నీ మనసు నిండా ప్రభు ఉన్నాడు, నీ శరీరం మాత్రం ప్రభు సేవకు దూరంగా ఉంది. ఇంతకంటే మోసం ఇంకేదైనా ఉంటుందా? నీ మనస్సు నిండా ఏముందో దాని దగ్గర నీ శరీరం ఉంటుంది, దాని కొరకే నీ డబ్బులు ఖర్చు పెడతావు. మనసు నిండా ప్రభువునాడు అంటున్నావు, నీ డబ్బులేమో లోక సంబంధమైన వాటికి, బంధువులకి, స్నేహితులకి, సరదాలకు, షికారులకు ఖర్చు పెడుతున్నావు అంటే నువ్వు ఒక దొంగ వ్యక్తివి. దేవుని పట్ల నీ ప్రేమ, నీ భక్తి, నీ మాటలు ఇవన్నీ కూడా కపటంతో కూడుకున్నవి. నువ్వు నటిస్తున్నావు. దేవుని ఎదుట, మనుషుల ఎదుట నటించి బాగుపడ్డవాడు ఎవడు లేడండి మానవ చరిత్రలో. కాబట్టి మునుపు జరిగిందే మరలా జరుగును, సూర్యుని కింద కొత్తది ఏమీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. గతములో దేవుని ప్రేమిస్తున్నట్లు, మనుషులను ప్రేమిస్తున్నట్లు ఏమార్చిన వాళ్ళు, మోసగించిన వాళ్ళు, నటించిన వాళ్ళు ఎవరు బాగుపడలే. వాళ్ళు శపించబడ్డారు. దేవుడు వాళ్ళను శపించాడు. దేవుడు శపిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఒకరోజు యేసయ్య ప్రయాణంలో ఉండగా ఆకలి కొని అక్కడ ఉన్న ఒక అంజూరపు చెట్టు వైపు చూశాడట. ఆ అంజూరపు చెట్టు ఏమో చెట్టు నిండా ఆకులు కలిగి ఉంది, కానీ ఒక్క పండు కూడా దానికి లేదట. ఎందుకంటే అది అంజూరపు చెట్టు ఫలించే సీజన్ కాదట, అన్సీజన్ దానికి. ఇప్పుడు సమ్మర్లో మ్యాంగోస్ దొరుకుతాయండి,
కానీ చలికాలంలో మ్యాంగోస్ దొరకవు కదా. చలికాలం ఒక మామిడి చెట్టు వైపు చూసి మామిడి పండ్లు కావాలని ఆశపడితే ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఆ చెట్టు మాత్రం అన్సీజన్లో ఎలా ఫలిస్తుంది చెప్పండి? కానీ యేసయ్య అంజూరపు పండ్లు ఫలించని కాలములో, అది సీజన్ కాదు వాటికి, ఆ కాలములో ఆ చెట్టు వైపు చూసి ఇక్కడ ఏదైనా దొరుకుతుందా నేను తినడానికి, నా ఆకలి తీరడానికి అని చూశాడట. అన్సీజన్లో పండు దొరకదని యేసయ్యకి తెలీదా చెప్పండి? భూలోక న్యాయాధిపతి, భూత వర్తమానాలు భవిష్యత్ కాలాలలో ఉండేవాడు, అల్ఫా ఒమేగా ఆయనే కదా. ఆయన తెలీదా? చిన్నపిల్లాడికి తెలుస్తుంది కదా. యేసు ప్రభువా ఇది అంజూరపు పండ్లు కాసే సీజన్ కాదు, అన్సీజన్లో పండ్లు ఎక్కడ దొరుకుతాయి అని పిల్లోడు కూడా చెప్తాడు కదా యేసయ్యకి. ఆ మాత్రం ఆయన తెలీదా? మరి తెలిసి కూడా ఆ టైంలో, ఆ సీజన్లో ఆ చెట్టు పైన ఒక పండు కూడా పండదని తెలుసు కూడా ఏ పండైనా దొరుకుతుందేమో నా ఆకలి తీర్చడానికని యేసయ్య ఎందుకు చూశాడు? సరే చూశాడు, ఒక పండు కూడా కనిపించలేదు. వెంటనే ఆకులతో నిండి ఉన్న చెట్టు, ఆకులు తప్ప ఒక పండు కూడా లేని ఆ చెట్టుని యేసయ్య వెంటనే శపించాడట. అదే రోజు సాయంకాలం తిరిగి అదే దారిలో యేసయ్య వస్తుండగా ఆయన శిష్యులు చూస్తే ఆ చెట్టు, ఉదయం యేసయ్య శపించిన చెట్టును చూసారా, అది సాయంకాలానికి వేర్లు మొదలుకొని మొత్తం ఎండిపోయిందట. అంటే టాప్ టు బాటం. ఉదయం చూస్తే పచ్చగా ఉంది, యేసయ్య శపించాడు దాన్ని. ఇక ఎప్పటికీ నువ్వు ఫలించకుందువుగాక, ఎప్పటికీ ఎవరు కూడా నీ పండ్లు తినకుందురుగాక అని యేసయ్య శపించాడు ఉదయం. సాయంకాలం అయ్యేసరికి ఒక రోజులో 24 గంటలు గడవక ఉనిపే పచ్చగా అందరి ఎదుట కలకలలాడుతూ కనిపించిన ఆ చెట్టు పైనుంచి కింద వరకు వేర్ల దాకా ఎండిపోయిందట. అది చూసి శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ప్రభువా, ఉదయం శపించేవే చెట్టు, అది సాయంకాలానికే నాశనం అయిపోయింది ప్రభువా, ఎండిపోయింది నాయన, ఎలా సాధ్యం? మామూలుగా ఒక వృక్షాన్ని నరికి పడేసాం అనుకోండి, అది మొత్తం ఎండిపోవడానికి కొన్ని నెలలు పడుతుంది. కొన్ని నెలల పాటు నరకబడి పక్కన పడేసిన ఆ చెట్టు, దాని ఆకులు, కాండం, కొమ్మలు అన్నీ కూడా పచ్చగానే ఉంటాయి. కానీ దేవుడు శపిస్తే ఉదయం పచ్చగున్నది సాయంకాలానికి ఎండిపోతుంది. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, పచ్చని చెట్లు ఎండునట్లును, ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడను నేనే అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, శపించబడ్డ వాడిని దీవించేది నేనే. నేను దీవించబడ్డాను, నేను సెటిల్ అయిపోయాను, నాకు అంతా బాగానే ఉంది, ఇక నాకు దేవునితో పని లేదు. ఏమండి, దేవుని మనుషులను మోసగిస్తూ నాకు నచ్చినట్లు పిచ్చి నాటకాలన్నీ ఆడతా, పిచ్చి కథలన్నీ పడతా అని చెప్పి విర్రవీగి కళ్ళు నెత్తికెక్కి బరితెగించి సిగ్గు శరం అన్నీ వదిలేసి భక్తిహీనంగా బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము పచ్చగొన్నాం, మేము సెటిల్ అయిపోయాం, ఇక దేవునితో పని లేదు, మమ్మల్ని ఎవడూ పీకలేడు అనే ఒక గర్వానికి లోనవుతారు కొంతమంది. పచ్చని చెట్లతో వాళ్ళని పోల్చవచ్చు. మేము పచ్చగున్నాం, మేము స్థిరపడ్డాం, మేము సెటిల్ అయిపోయాం, ఇక మమ్మల్ని ఎవరు కదిలించలేరు అనే ఒక భరోసాతో బతుకుతుంటారు. ఆ భరోసా ఉన్నప్పుడే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఏమండి, ఆ భరోసా వలననే మనుషులు గర్వంగా ప్రవర్తిస్తారు. పైనుంచి ఊడిపడ్డట్టు గతాన్ని మర్చిపోతారు. ఏమండి, ఏ స్థితి నుంచి దేవుడు వాళ్ళని హెచ్చించి ఇప్పుడున్న స్థిరపడ్డ స్థితి తెచ్చాడో అది మర్చిపోతారు. గతాన్ని మర్చిపోయి పుట్టింది మొదలుకొని ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు పిచ్చి కథలు అన్నీ పడుతుంటే దేవుడు ఏం చేస్తాడంటే, పచ్చని చెట్లు ఎండిపోవునట్లు చేయువాడను నేనే అంటాడు ఆయన. కానీ ఎవరెవరైతే తమను తాము తగ్గించుకొని, దేవా నీ దయ వలన, నీ కృప వలన, నీ వలననే మేము ఉనికిలోకి వచ్చావు, నువ్వు మమ్మల్ని సృష్టించావు, నీ వల్ల బతుకున్నావు, నీ కాపుదల వలన మేము సంరక్షణ కలుగున్నావు, నువ్వే మమ్మల్ని పోషిస్తున్నావు, ఏదో ఒకరోజు నీ ఎదుట నిలబడి మేము నీకు లెక్క చెప్పేది ఉంది అనే భయంతో బ్రతుకుతుంటారో, ఆ స్పృహతో బ్రతుకుతుంటారో, అట్లాంటి వాళ్ళను దీనదశ నుంచి దేవుడు లేవనెత్తి అంచలంచలుగా అంతకంతకు హెచ్చించి ఆశీర్వదిస్తాడు. మన పరిచర్యకు చెందిన పాత పాటల పుస్తకం, నేను రాసిన పాటలన్నీ ప్రింట్ చేసిన ఫస్ట్ బుక్ వెనక నేను గ్రాఫిక్స్ చేయించి మరీ పెట్టా, ఒక ఇమేజ్ పెట్టి దానిపైన ఈ వాక్యం రాయించా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎండిన చెట్టు వికసించునట్లు చేయువాడను నేనే, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు చేయువాడను కూడా నేనే. మనం హెచ్చించబడాలన్నా, మంచిగున్న స్థితి నుంచి శాపగ్రస్తమైన స్థితికి మనుషులందరూ చూసి
ఏమండి ఎగతాళి చేసి నవ్వుకునేలాగా ఒరే ఎగిరెగిరి పడ్డావు కదరా ఇప్పుడు చూసావుగా నీ బతుకేమైందో అని తీసి పడేసేలాగా అవ్వాలన్నా అది దేవునికే సాధ్యం. మనల్ని మనం హెచ్చించుకోలేము. ఏమండి మనల్ని ఎవడు తొక్కలేడు కూడా. చాలామంది అంటుంటారు మమ్మల్ని తొక్కేద్దామని చూస్తున్నారు బ్రదర్, మమ్మల్ని అణిచేద్దామని చూస్తున్నారు బ్రదర్ అని. అది ఎవడి తరం కాదు. మీరు అణచబడుతున్నారంటే, మీరు తొక్కబడుతున్నారంటే మీరు అనుకుంటున్నారు ఎవరో మమ్మల్ని తొక్కేస్తున్నారని, కానీ ఎవడో వచ్చి మిమ్మల్ని తొక్కేలాగా వాడిని దేవుడే ప్రేరేపిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. దేవుడే ఎవడో వచ్చి మిమ్మల్ని పాతాళానికి తొక్కేలాగా, ఎవడో మిమ్మల్ని అణిచేసేలాగా మీకు వ్యతిరేకతను లేపుతాడు, మీకు శత్రువును లేపుతాడు. ఆయన సొలొమోను దేవుని మీద తిరగబడ్డాడు, అన్ని వైపులా దేవుడు నెమ్మదిచ్చాడు. ఏమంటే విస్తారమైన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, రాజకీయ కారణాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. ఎవడో కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ రాజు వచ్చి వీడికి సాయం చేస్తాడని చెప్పి విగ్రహారాధన చేస్తున్న స్త్రీలను రాజకీయ కారణాలతో వాళ్ళు వచ్చి వీడికి సాయం చేస్తారని, కొందరు డబ్బు ఇస్తారని, కొంతమంది ఏమో మిలిటరీ సపోర్ట్ ఇస్తారని బోలెడంతమంది రాజుల కుమార్తెలను, యువరాణులను పెళ్లి చేసుకున్నాక అక్కడితో ఆగుతుందా? వాళ్ళు సంతోషపెట్టడానికి వాళ్ళు తెచ్చుకున్న అన్య దేవతలకు మొక్కటం ప్రారంభించాడు. దేవుడు 2-3 సార్లు సొలొమోను దర్శించాడు. సొలొమోను నువ్వు చేస్తున్న తప్పు, నిన్ను కాపాడేవాడు నేను కదా, నీకు నీ రాజ్యానికి మిలిటరీ సపోర్ట్ కాదురా, గొర్రెల కాపరుగున నీ తండ్రిని చక్రవర్తి చేసింది నేనే, నీకు ఎంతోమంది సహోదరుల నుంచి, దావీదు కుమారులు ఎంతోమంది నుండి నీకు థ్రెట్ ఉంటే కూడా నేను కదా నేను రాజుని చేసింది మీ నాన్న తర్వాత. అలాంటిది నువ్వు నా మీద ఆధారపడటం మానేసి, నన్ను నమ్మటం మానేసి, నాకు భయపడటం మానేసి మనుషులను నమ్ముకున్నాం. వాడు కూతురు పెళ్లి చేసుకుంటే వాడు సాయం చేస్తాడు, వీడి కూతురు పెళ్లి చేసుకుంటే వీడి మిలిటరీ పంపిస్తాడని చెప్పి రాజకీయ లోక సంబంధమైన ప్రయోజనాల కొరకు విగ్రహారాధికులతో, భక్తి లేని వాళ్ళతో, లోక సంబంధమైన వ్యక్తులతో వివాహ బంధాలు పెట్టుకున్నాడు. వాళ్ళని సంతోషపెట్టడానికి విగ్రహాలకు మొక్కాడు. దేవుడు హెచ్చరిస్తున్న వినలా. అప్పుడు దేవుని వాక్యం అంటుంది, దేవుడట ఒక శత్రువును దేవుడు లేపాడట. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. ఇది మన అంశం కాదు కనుక నేను లేఖన భాగాలన్నీ మీకు వివరించట్లేదు, రెఫరెన్సులు చెప్పట్లేదు. మీరు వెతుక్కోండి. రాజుల గ్రంథాల్లో 1-2 దినవృత్తాంతాల్లో రాయబడి ఉంటుంది స్పష్టంగా. దేవుడే సొలొమోనుకు ఒకని వ్యతిరేకంగా లేపాడట. దేవుడే ఒక వ్యక్తిని మనకి వ్యతిరేకంగా శత్రువులాగా లేపితే మీరెళ్ళి ఆడితో ఫైట్ చేస్తే గెలుస్తారా, ఓడిపోతారా? ఖచ్చితంగా ఓడిపోతారు కదా. అందుకే మనుషులతో పోరాడటం మానేయండి. దేవుని క్షమాపణ అడగండి, దేవుని పాదాలు పట్టుకోండి. దేవా నన్ను క్షమించు నాయన. ఒకరితో ఫైట్ చేస్తామండి, దేవుడు ఇంకొక వైపు ఇంకొక శత్రువుని లేపుతాడు. ఎంతమందితో ఫైట్ చేస్తారు చెప్పండి? ఒక సందర్భంలో సొలొమోనుకి అన్ని వైపులా శత్రువులు ఎక్కువైపోయారు. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి దిగజారిపోయాడు చూసారా? ఏ వైపునా శత్రుత్వం, ఏ వైపునా వ్యతిరేకత లేని స్థితి నుంచి అన్ని వైపులా విరోధులు, శత్రువులు కలిగిన వాడిగా మారిపోయాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మార్త చేసిన తప్పు మనం చేయకూడదు. మార్త లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. మనసులో దేవుని పట్ల ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, కానీ అంటుంటారు ఏంటంటే నా మనసు నిండా యేసయ్య అండి. నీ మనసు నిండా యేసయ్య ఉంటే నువ్వు చేస్తున్న పనులు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, నీ సమయం ఎవరితో గడుపుతున్నావు, నీ డబ్బు ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నావు, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నావు, దేవుని కోసం ఎంత, లోక సంబంధమైన వాటికి ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ మనసు ఎక్కడ ఉంటుందో నీ డబ్బు కూడా అక్కడే ఖర్చు పెడతావు. గుర్తుపెట్టుకో. నీ మనస్సు ఎవరి మీద ఉంటుందో నీ శరీరం వాళ్ళతోనే ఉంటుంది. కనుక నా మనస్సు నిండా యేసయ్య ఉన్నాడు కానండి, నా డబ్బు మాత్రం విలాసాలకి, జలసాలకి, బంధువులకి, స్నేహితులకి అనే వాళ్ళందరూ దొంగలే. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాని ప్రేమించాలన్నాడు దేవుడు. నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఒట్టిగా దేవుని ప్రేమించాలి అని వదిలిపెట్టలేదు ఆయన. ఎలా ప్రేమించాలో కూడా చెప్పాడు. మనస్సుతో మాత్రమే కాదు, మనస్సుతో ప్రేమించాలి, నీ బలముతో ప్రేమించాలి. బలముతో అంటే నువ్వు ఫిజికల్గా దేవుని ప్రేమించాలి. నీ శరీరం దేవుని సన్నిధిలో కనిపించాలి. నీ శరీరం దేవుని సేవలో సహకరించాలి. నీ శరీరం ఏమో బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, విలాసాల దగ్గర, జలసాల దగ్గరేనా. మనస్సు మాత్రం పాస్టర్ గారి దగ్గరండి, చర్చి దగ్గరండి.
మనసుకు ఎందుకు పరిమితం చేసావు చర్చిని, పాస్టర్ని, దేవుణ్ణి? కారణం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, నీ మనసు నిండా ఉన్నది స్నేహితులు, బంధువులు, సరదాలు, షికారులు, సంతోషాలు. లోక సంబంధమైన ఒక వ్యక్తి ఇలాగే బ్రతుకుతాడు. సో ఈ వాక్యం వెంటనే మీరు ఆలోచించండి. మీ శరీరం ఎక్కువగా ఎక్కడుంటుంది? మనస్సులో ఏదుందో శరీరం కూడా అదే చేస్తుంది. అర్థమవుతుందా? మనస్సు నిండా ఏది నిండిపోయిందో దాని కొరకే మనం డబ్బు ఖర్చు పెడతాం, సమయాన్ని ఖర్చు పెడతాం, సమయానికి కేటాయిస్తాం. లేకపోతే టైం లేదండి, డబ్బులు లేవండి అని అంటుంటారు. టైము లేకపోవటం కాదు, సమయం కేటాయించడం నీకు ఇష్టం లేదు, ఎందుకంటే నీ మనసులో దానికి స్థానం లేదు కనుక. అలాగే డబ్బు లేకపోవటం కాదు, నీ మనస్సులో పలానా దాని కొరకు ఖర్చు పెట్టడం దండగా వృధా నువ్వు అనుకుంటున్నావు కాబట్టే నువ్వు దాని కొరకు ఖర్చు పెట్టవు. దేని గురించి అయినా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా వాల్యుబుల్, ఇది అత్యవసరం నువ్వు భావిస్తే అప్పు చేసైనా, అధిక వడ్డీలకు అప్పు తెచ్చైనా, తల తాకట్టు పెట్టైనా, ఎంత కష్టపడైనా సరే ఖర్చు పెడతావు కదా. సో ఇదొక ప్రామాణికంగా తీసుకుందాం, ఇదొక కొలబద్దగా తీసుకుందాం. దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు, ఎవరి మనస్సులో ప్రేమ ఉంటుందో వాళ్ళు శరీరంతో దేవుని ప్రేమిస్తారు, వాళ్ళ పూర్ణ బలంతో ప్రేమిస్తారు. వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందో వాళ్ళ శరీరం అక్కడ ఉంటుంది, వాళ్ళ సమయం అక్కడ ఖర్చు చేస్తారు, వాళ్ళ డబ్బు అక్కడ ఖర్చు చేస్తారు. మాటలతో మిగిలిపోరు. ఆకులతో నిండిపోయిన చెట్టును అది ఫలించే కాలం కాకపోయినా యేసయ్య ఎందుకు శపించాడంటే, ఆయనకు తెలియక కాదు, కానీ మానవాళికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి, ఒక మెసేజ్ ఇవ్వడానికి. అది చెట్టు కనుక సీజనల్గా ఫలిస్తుంది. కానీ దేవుడు చెట్ల గురించి చింతించట్లేదండి. ఆయన మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఏంటంటే, సమయమనక అసమయమనక స్వార్థ ప్రకటించు, ప్రయాసపడు అంటాడు పౌలు తిమోతితో. దేవుని బిడ్డలు సంవత్సరం అంతా దేవుని కొరకు ఫలించాలి, సంవత్సరం అంతా ఫలించాలి. అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో కనిపించటం కాదు, అప్పుడప్పుడు కొంత డబ్బు దేవుని కొరకు ఖర్చు పెట్టడం కాదు, అప్పుడప్పుడు మీ శరీరం దేవుని కొరకు, దేవుని సేవ కొరకు కనిపించటం కాదు. సంవత్సరం పొడుగునా నీకు దేవుడు మొదటి ప్రియారిటీ అయి ఉండాలి, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి. అప్పుడప్పుడు ఫలించే చెట్టును దేవుడు శపించాడు కదా. అలాగే అప్పుడప్పుడు సీజనల్ ఫ్రూట్స్ లాగా అప్పుడప్పుడు ప్రేమ వ్యక్తం చేయడం, అప్పుడప్పుడు దేవుని కొరకు నిలబడటం, ఇది తప్పు. ఎల్లప్పుడూ 365 రోజులు నీ చివరి శ్వాస వరకు నీకు దేవుడు ముఖ్యమై ఉండాలి. అది మాటలతో మిగిలిపోకూడదు. మాటలేమో దేవుడే నాకు ముఖ్యం, నా మనసు అంతా దేవుని దగ్గర ఉంది, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, పాస్టర్ గారు అంటే చాలా గౌరవం, మేము రావట్లేదు కానీ మా మనసు అంతా అక్కడే ఉంది. మీరు రానప్పుడు మీ మనసు ఎక్కడ తెస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి కదా. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు యేసయ్య. అందరూ ఫలించాలి. ఫలించటం అంటే దేవుని కొరకు బ్రతకటం. మీరు ఇంట్లో కూర్చొని బంధువుల దగ్గర ఉండి, బంధువులు మీ ఇంట్లో పెట్టుకొని, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిని, వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి తిని, మీరు వాళ్ళ ఖర్చు పెట్టి వాళ్ళు మీకు ఖర్చు పెట్టి, ఏమండి సరదాలు, షికారులు, వీటి కొరకే మీరు బ్రతుకుతూ దేవుని కొరకు మేము బ్రతుకుతున్నాం అనటం అది ఎంత నటన, ఎంత వేషధారణ. ఏం చేశారు దేవుని కొరకు గత 5 సంవత్సరాల్లో? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, ప్రశ్నించుకోండి. సరే, ఇక వాక్యం ముగించే ముందు మరొకసారి మార్తను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె యేసయ్యనైతే పిలిచింది కానీ యేసయ్య దగ్గర ఆమె లేదు. ఏం చేస్తుందట? విస్తారమైన పనులు పెట్టుకుందట, విస్తారమైన పనులు. ఆమెకు ఆ పనులు ఇంపార్టెంట్ అనిపించింది. యేసయ్యని పిలిచింది కానీ ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. ఆయన దగ్గర ఆమె లేదు. ఆమె యేసు ప్రభు దగ్గర లేదంటే ఇక అదేం భక్తి అండి, అదేం ప్రేమ అండి కదా. ఏటో పనులు చేసుకుంటూ వెళ్తుంది. పైగా వచ్చి అంటది, ప్రభువా నేను ఒకదానే కష్టపడుతుంటే నా సహోదరి మరియా ఉదయం నుంచి నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటలే వింటుందే. నేను ఒక్కదానే కష్టపడుతుంటే నాకు సాయం చేయట్లేదు ప్రభువా, నేను పిలిచినా రావట్లేదు ప్రభువా. ఆ విస్తారమైన పనులు ఎప్పుడు ఉండేవే. అవసరాలు ఎప్పుడు ఉంటాయి, కష్టాలు ఎప్పుడు ఉంటాయి, బంధువులు ఎప్పుడు ఉంటారు, స్నేహితులు ఎప్పుడు ఉంటారు. కానీ యేసయ్య మనకి గోల్డెన్ ఛాన్స్, మన ఇంటికి రావటం అనే గోల్డెన్ ఛాన్స్ మనకి ఎప్పటికీ రాదు మళ్ళీ. కాబట్టి ఈ మరి ఏమో మార్త మాట వినట్లేదంట. ఆమె ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళట్లేదు. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. ఆయన మాటల ప్రకారం బ్రతకాలని కోరిక కలిగి ఉంది. యేసు ప్రభు మాటలపైన తన బ్రతుకుని కట్టుకోవాలనుకుంటుంది. ఇది మార్తకు నచ్చల. చూడండి,
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టింది అంటారు చూడండి. ఈ మార్త వినట్లేదు, వింటున్న మరియను కూడా చెడగొడుతుంది. కొంతమంది బాగుపడరు, మిగతా వాళ్ళు చెడిపోయేలాగా మాట్లాడుతుంటారు. ప్రతి వారం చర్చికి రావాలంటే ఎలా కుదురుతుందండి? వారం అంతా కష్టపడి పనులకి వెళ్ళాక జాబ్ చేసుకున్నాక సండే ఒక్కరోజే కదండి మనకి హాలిడే. ఆ రోజే బట్టలు ఉతుక్కోవాలి, ఆ రోజే ఇంట్లో బూతులు దులుపుకోవాలి, ఆ రోజే అన్ని పనులు చేసుకోవాలి. మళ్ళీ ఆ రోజు కూడా మనం చర్చి పేరు మీద ఖర్చు పెట్టేస్తే, వెళ్ళిపోతే, సమయం అంతా అక్కడ గడిపేస్తే ఇక మరి ఇంట్లో పనులు ఎప్పుడు చేసుకోవాలి, బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలి? మార్త ఇలాగే మాట్లాడుతుంది. మనకు ఎక్కడ కుదురుతుందండి అని విస్తారమైన పనులు పెట్టుకుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు లోక సంబంధమైన పనులు పెట్టుకొని వాటి కొరకు మీ సమయాన్ని కేటాయించి వాటి కొరకు మీరు డబ్బు ఖర్చు పెట్టి మీరు ఫిజికల్గా వాటితో ఇన్వాల్వ్ అయిపోయి ఎంత ప్రయాసపడ్డా వాటి వలన మీకు మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, చచ్చాక పరలోక రాజ్యం కూడా ఉండదు. దేవుని కొరకు సమయాన్ని కేటాయించటం, డబ్బు ఖర్చు పెట్టడం, ఏమండి మీరు ఫిజికల్గా దేవుని సేవలో సహకరించడం దండగాని మీకు అనిపిస్తుందంటే మీరు సైతాను సంబంధులు, మీరు లోక సంబంధులు, దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డల మనస్సు అలా ఎప్పటికి ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు. మార్త ఏమో లోక సంబంధి, మరి ఏమో ఆత్మ సంబంధి. చూసారా? కయీను హేబెలు ఇద్దరు ఒక తల్లికే పుట్టారు, కానీ ఇద్దరి మనస్తత్వం ఒకలా లేదు. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నా, మీ ఇంట్లోనే ఒక లోక సంబంధి ఉండొచ్చు. ఆ లోక సంబంధి, ఆ సైతాను సంబంధి మీ కన్న తల్లి కావచ్చు, కన్న తండ్రి కావచ్చు, తోడబుట్టిన వ్యక్తులు కావచ్చు. ఎవరినో చూసి మీరు చెడిపోకండి. మీరు మరి అలాంటి వ్యక్తి అనుకోండి. మరీ చూసారా, మార్త ఎంత పిలిచినా సరే డిస్టర్బ్ అవ్వట్లే. ఆమె పిలిచింది, అరిచింది, గొడవ పడుతుంది, ఆఖరికి యేసయ్య కంప్లైంట్ చేస్తుంది. నువ్వైనా చెప్పు ప్రభువా, మరి ఏమన్నా రమ్మని చెప్పు, నాకు సాయం చేయమని చెప్పు, నేను చెప్తే వినట్లేదు అంటుంది. అయినా సరే ఈమె తొనకట్లేదు. చాలామంది వాళ్ళు భక్తిగా బతకాలనుకుంటారు, కానీ సడన్గా వాళ్ళ అమ్మాయి వచ్చి అంటది, అమ్మ అవసరమా ఇదంతా? దేవుడి పేరుతో ఏంటి ఎవ్రీ సండే చర్చికి వెళ్ళటం ఎందుకమ్మా? ఇన్ని వేల రూపాయలు తగలేయటం ఎందుకమ్మా? మీరెందుకమ్మా కష్టపడతారు అని మీ కూతురన్నా మీ కొడుకన్నా అనేవాడికి బుద్ధి జ్ఞానం లేకపోతే వినేవాడుకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా తోటలో పాము వచ్చి ఆదామవలను మోసగించింది. పాము మాట విన్నందుకు వీళ్ళు శపించబడ్డారు కదా. యోబు భార్య యోబుతో అంటది, దేవుని దూషించి చచ్చిపో అని. కానీ యోబు వినలేదట. ఒకే ఇంట్లో ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు ఉంటారు. ఆత్మ సంబంధంగా బ్రతికే వాళ్ళు శరీర సంబంధుల మాట వినకూడదు. మీ భార్య అయినా మీ భర్త అయినా మిమ్మల్ని చెడగొట్టే మాటలు మాట్లాడితే వాళ్ళను సరిచేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళు అన్నారు కదా అని చెప్పి గంగిరెద్దులా తల ఊపుతూ మా అబ్బాయి చెప్పాడండి, మా అమ్మాయి చెప్పిందండి, మా ఆయన చెప్పాడండి, మా అమ్మ చెప్పిందండి, ఏంటండి పిచ్చి వేషాలు కదా. రేపు మీరు నరకాగ్నిలో కాలుతుంటే మీ కొడుకు కాపాడతాడా, కూతురు కాపాడుతుందా, భర్త కాపాడతాడా, అమ్మా నాన్నలు కాపాడతారా? చెప్పండి. పిల్లలు తల్లిదండ్రులను కాపాడలేరు, తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడలేరు కదా. ప్రాణాత్మ దేహాలను నరకాగ్నిలో కాల్చగలిగిన వాడు, శిక్షించగలిగిన వాడు, ఆ నరకాగ్ని నుంచి కాపాడగలిగిన అత్యంత శక్తివంతుడైన యేసయ్యను నమ్మండి. ఆయనకి భయపడండి, ఆయన్ని ప్రేమించండి. మీరు ప్రేమిస్తున్నారు సరే, మీ ఇంట్లో వాళ్ళే ఎవరో మీ ప్రేమను చెడగొట్టే మాటలు మాట్లాడతారు. మార్త వచ్చి మరియని చెడగొడదాం అనుకుంది, కానీ మరియమ్మ చెడిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రతి ఇంట్లో ఉంటారు భక్తిహీనులు, ఉంటారు లోక సంబంధులు ఉంటారు. వాళ్ళు చెడిపోతూ మనల్ని చెడగొడదాం అనుకుంటారు. వాళ్ళు బాగుపడరు, మనల్ని బాగుపడనివ్వరు, సైతానులా ప్రవర్తిస్తారు. మీరు పోరాడాలి, నిలబడాలి, గట్టిగా నిలబడాలి. అర్థమవుతుందా? యేసు ప్రభువుని ఇంటికైతే ఆహ్వానించింది, కానీ ఆయన దగ్గర ఏమి ఉండనప్పుడు పిలవటం దేనికి? బాగా నటించింది మార్త, కానీ కొంతసేపటి తర్వాత ఆమె నిజస్వరూపాన్ని బయటికి తీసుకుంది. ఇక నటించడం ఆ వల్ల కాలేదు, ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేసింది. ఏంటి ఆ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే, యేసు ప్రభువుకి కంప్లైంట్ చేస్తుంది, ప్రభువా నీకైనా బాధ్యత లేదా, దానికి బుద్ధి లేదు, నీకైనా బుద్ధి ఉండాలి కదా అంటున్నా, నువ్వు చెప్పాలి కదా, చూడు నేను ఒక్కదానే కష్టపడుతున్నా అంటే యేసయ్య గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. చూడండి ఏమన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 39 నుంచి నేను చదువుతున్నా, మనసు పెట్టి వినండి. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి
ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చూసారా, నిందాపూర్వకంగా మాట్లాడుతుంది. నీకు బాధ్యత లేదా ప్రభువా? నీకేం బాధ అనిపించట్లేదా? అసలు సిగ్గుపడాల్సింది ఎవరు? బాధపడాల్సింది ఎవరు? మార్త కదా. కానీ ఆ మార్త వచ్చి అంటది, ప్రభువా నీకు బాధ్యత లేదా అంటది. ఏమాత్రం సిగ్గుపడకుండా మళ్ళీ యేసయ్యని తప్పు పడుతుంది, తప్పు చేస్తుంది. మళ్ళీ యేసయ్యనే తప్పు పడుతుంది. చాలామంది ఇంతేనండి, తప్పు చేసేది వాళ్ళే. అరే నేను తప్పు చేస్తాను, ఇంకోసారి ఇలా చేయకూడదు అని సిగ్గుపడాల్సింది పోయి యేసు ప్రభువుని తప్పు పడుతుంటారు, దేవుని సేవకులు తప్పు పడుతుంటారు, నువ్వు ఇలా ఉండకూడదన్న వాళ్ళని తప్పు పడుతుంటారు. ఆమె అంటుంది చూడండి, నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఇక్కడ ఫుట్ నోట్లో రాసి ఉంటుంది చూడండి, అనేక ప్రాచీన ప్రతులలో అవసరమైనవి కొన్నియే అని పాఠాంతరం అని రాస్తుంది. అంటే నువ్వు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. దాన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చట, అవసరమైనవి కొన్నియే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని, ది బెస్ట్ చూస్ చేసుకుంది. అంటే ఏంటి అర్థం? మార్త చెత్త, పనికి మాలిన చెత్తను చూస్ చేసుకుందని అర్థం. నీ చెల్లి బెస్ట్ సెలెక్ట్ చేసుకుందంటే అర్థం ఏంటండి? నువ్వు వరస్ట్ సెలెక్ట్ చేసుకున్నావు అనే కదా. నువ్వు చెల్లిని తప్పు పడుతున్నావు ఆమె చాయిస్ని బట్టి, కానీ ఆమె చాయిసే కరెక్ట్. ఆమె ఏది కోరుకుందో అది ఉత్తమమైంది, అది ఆమె నుండి తీసివేయబడదు. నువ్వు కోరుకుంటున్నావు లోక సంబంధమైన పనులు, నీకు అన్నీ ముఖ్యం అనిపిస్తుంది, అన్నిటికీ టైం ఉంటుంది, అన్నిటి కొరకు డబ్బు ఖర్చు పెడుతున్నావు. దేవుని దగ్గరకు వచ్చేసరికి టైం లేదంటున్నావు, డబ్బు లేదంటున్నావు, ఓపిక లేదంటున్నావు. ఓపిక లేక కాదు, డబ్బు లేక కాదు, సమయం లేక కాదు, నీ మనసంతా లోకాశలతో నిండిపోయింది కనుక నీ సమయం వాటికే, నీ డబ్బు వాటికే, నువ్వు వాటికే, నీ శరీరం కూడా అక్కడే ఉంటుంది. ఇది యేసయ్య చెప్తున్నాడు. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ అవసరమైనవి కొన్ని, మిగతావంతా వేస్ట్, అనవసరం. నువ్వు అనవసరమైన వాటితో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఏదో ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. దేవుని సన్నిధిలో ఆయన తీర్పు కొరకు వెయిట్ చేస్తూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు నీకు అప్పుడు అర్థమవుతుంది, జీవితం అంతా దేని కొరకు నేను పరిగెత్తాను, దేని కొరకు నా సమయాన్ని ఖర్చు పెట్టాను, దేని కొరకు నా డబ్బు ఖర్చు పెట్టాను, అదంతా బూడిదలో పోసినట్టు అయిపోయింది కదా. చచ్చిపోయి అదిగో దేవుని దగ్గరికి వచ్చా, ఏది నా డబ్బు ఏది? మొత్తం మట్టిపాలైపోయింది. నువ్వు బతుకుండగా దేవుని కొరకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే, బీదల కొరకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే నీ ధనాన్ని, అది పరలోకములో అక్కడ మళ్ళీ నీకు ఆస్తిగా దేవుడు ఇస్తాడట. అందుకే భూమి మీద ధనం సమకూర్చుకోదన్నాడు దేవుడు. మరియా మార్త ఇద్దరు చనిపోయి తీర్పు రోజున దేవుని ఎదుట నుంచున్నప్పుడు ఈ మార్త సిగ్గుతో తలదించుకుంటుంది. మార్తతో దేవుడు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. మార్త, నువ్వు అన్నావు, యేసయ్యా అన్నావు, రా నా ఇంట్లోకి రా అన్నావు, ఆహ్వానించావు. నీ మాటలు బాగానే ఉన్నాయి, నీ వేషాలు బాగానే ఉన్నాయి, నీ వినయం, నీ సంస్కారవంతురాల్లాగా భక్తురాల్లాగా తెగ నటించావు. కానీ నువ్వు మాట్లాడుతున్న దానికి, నీ బ్రతుకులో నువ్వు చేస్తున్న దానికి అసలు సంబంధం ఉందా? భక్తి కలిగిన దానిలా మాట్లాడుతున్నావు, భక్తిహీనురాలిలాగా బ్రతుకుతున్నావు. మాటలు ముఖ్యం కాదు, చేతలే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు దేవుడు. మీ క్రియలు ఎలా ఉన్నాయి? మీరు ఎక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారు? మీ ధనాన్ని దేనికి వాడుతున్నారు? మీ శరీరం ఎవరితో ఉండడానికి ఇష్టపడుతుంది? సంవత్సరంలో 365 రోజులలో కుటుంబము, బంధువులు, స్నేహితులు వీళ్ళతో ఎక్కువ గడుపుతున్నారా, పరిశుద్ధులతో ఎక్కువ గడుపుతున్నారా? అక్కడ మాత్రం మీకు టైం లేదు, ఓపిక లేదు, డబ్బు లేదంటే మీరు మార్తకు సంబంధించిన వాళ్ళు, మార్త లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు. అంటే వేషధారుల గుంపు మీది, నటించే గుంపుకు చెందిన వాళ్ళు. మార్త అంతం ఎలాగైతే ఉండబోతుందో మీ అంతం కూడా అలాగే ఉండబోతుంది. యేసయ్య అన్నాడు, అవసరమైనవి కొన్నియే, మిగతావన్నీ అనవసరం అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనవసరమైన పనులు చేస్తున్నారా, అవసరమైన పనులు చేస్తున్నారా? మీరు చేస్తున్న పనులు మీకు అవసరం అనిపిస్తే కాదు, దేవుని దృష్టిలో అవి అవసరమా కాదని ఆలోచించండి.
మీకు అవసరమని మీరు భావించి మీరు చేస్తున్న అనేక పనులు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, మీరు ఖర్చు పెడుతున్న డబ్బు వాటి కోసం తెగ పరిగెడుతూ మీరు అలసిపోతున్నారు. ఇవన్నీ దండగా, ఇవన్నీ మట్టిలో పోసినట్టే మిమ్మల్ని దేవుని దగ్గరికి చేర్చో, మిమ్మల్ని నరకాగ్నికి చేరుస్తాయని ఒకరోజు మీకు అర్థమైనప్పుడు మీరు ఏడ్చిన, పశ్చాత్తాపడ్డ, ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడిగిన అప్పుడు నో యూస్ కదా. అక్కడ దేవుడు క్షమించడు. అపవాదికి వాని దూతలకు సిద్ధం చేయబడ్డ నరకాగ్నిలోకి వెళ్ళిపోండి తోసేస్తాడు ఆయన. కనుక ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా మార్తలాగా మాటలతో మిగిలిపోతే, నటిస్తూ మనుషుల ఎదుట, దేవుని ఎదుట కపట భక్తిని, వేషధారణను ప్రదర్శిస్తూ, మనుషులందరూ నేను భక్తి గుణ అనుకుంటున్నారులే అని చాలే అనుకుంటూ, మాటల నిండా ప్రేమలకు పోస్తూ, మీ సమయాన్ని, ధనాన్ని, ఓపికను, మీ శరీరాన్ని మాత్రం ఎల్లకాలం 365 రోజులు లోక సంబంధమైన వాటికి వాడితే కనుక మీరు దేవుని చేరుకోరు. చనిపోయిన తర్వాత నరకాగ్నికి పాలవుతారనే కాదు, బ్రతికుండగా దేవుని శాపం మీ మీద ఉంటుంది ఖచ్చితంగా. 365 రోజులు దేవుని బిడ్డలు ఫలించాలి. సీజనల్ ట్రీ లాగా, సీజనల్ ఫ్రూట్స్ ఫలించే చెట్టులా ఉండకూడదు. సంవత్సరం పొడుగున మనం దేవుని కొరకు బ్రతకాలి. మన సమయము, మన ధనము, మన శరీరం దేవుని కొరకు వాడబడాలి. అర్థమవుతుందా? ఫలించని ప్రతి చెట్టు అగ్నిలో వేయబడిన అన్నాడు ఆయన. ఎండిన చెట్లు వికసింపజేయవాడు, పచ్చని చెట్లు ఎండునట్లు చేయవాడు దేవుడు. కనుక ఆయనకి భయపడదాం. ఆయనకి మన సమయాన్ని, ధనాన్ని, మన శరీరాన్ని దేవుని సన్నిధిలో కనిపించేలాగా జాగ్రత్త పడదాం. మన మనస్సు నిండా దేవుడు నిండి ఉన్నప్పుడు, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని కంటే ఏది మనకు ముఖ్యం కానప్పుడు మాత్రమే మన మనస్సు, శరీరం, మన సమయము, మన ధనము ఇవన్నీ దేవుని కొరకు వాడడానికి సాధ్యమవుతుంది. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమై